అందరికీ నమస్తే, వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియోలో మనం ది తాజ్ స్టోరీ గురించి ఇన్డెప్త్గా మాట్లాడుకుంటాం. ఈ మూవీ అయితే తెలుగులో అవైలబుల్లో లేదండి, హిందీలో ఉంది. కానీ ఈ తాజ్ మహల్ గురించి, హిస్టరీ గురించి మనం చెప్పాలి, తెలుసుకోవాలని ఎంతూజియాజంతో నేను తెలుగులో రివ్యూ ఇస్తున్నా. మస్ట్ వాచ్ మూవీ అయితే ఇది. ఇకపోతే ఈ సినిమా ఆగ్రాలో తాజ్ మహల్ వద్ద ఒక 25 ఇయర్స్గా వర్క్ చేస్తున్న ఒక సీనియర్ గైడ్ విష్ణు, ఆయనే మన పరేష్ రావల్. ఆయన చుట్టూ మూవీ తిరుగుతూ ఉంటుంది. తాజ్మహల్ హిస్టరీ గురించి ఆయన తెలియకుండా మాట్లాడే వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అలా అవ్వడంతో ఆయన చాలా రకాల అన్అవాయిడబుల్ సిచ్యువేషన్స్, వివాదాల్లో చిక్కుంటాడు. అప్పుడు తన హానెస్టీని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. దానికోసం ఆయన కోర్టులో కేసేసి పోరాడాలని నిశ్చయించుకుంటాడు. తాజ్మహల్ నిజంగా ఒక ఆలయమా లేదా అనే చారిత్రాత్మక వివాదానిపై ఈ సినిమా చర్చిస్తూ ఉంటుంది. ఇక పరేష్ రావల్, ఆయన నటన గురించి మనం చెప్పాలా, చాలా అద్భుతంగా ఉంది. ఆయన పాత్ర ఓ మై గాడ్ సినిమాలో ఆయన చేసిన లాయర్ పాత్రని మనకి మళ్ళీ గుర్తు చేస్తుంది. అయితే మిగిలిన నటీనటులు అంతగా ఆకట్టుకోల, వారి నటన చాలా సాదాసీదాగా ఉంటుంది. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా మంచి బిల్డప్లతో సాగుతుంది. కోర్ట్ రూమ్ డ్రామా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. సినిమాకు చాలా సాగదీసినట్లు అనిపిస్తుంది. తదుపరి విచారణలంటూ కథలో అనవసరమైన అంశాలన్నీ తీసుకొచ్చి పెట్టి సినిమాను బబ్బులుగా మాదిరి సాగదీస్తూ ఉంటారు. ఒక 20 మినిట్స్ కట్ చేయండి సినిమాలో. ఇంకపోతే మ్యూజిక్ అంత గొప్పగా ఏముండదు. ఇదే ఒక టీవీ సీరియల్ తరహాలో అనిపిస్తుంది. సినిమాలో ట్విస్ట్లు అయితే మనం చాలా ఈజీగా ముందే గమనించవచ్చు. ఈ సినిమా మెయిన్గా ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలాంటి మార్పులు ఉండాలనే దానిపైన ప్రస్తావిస్తూ ఉంటుంది. చరిత్ర గురించి మనం స్కూల్ పుస్తకాల్లో చదువుకుని ఉంటాం. అలాంటి వాళ్ళకి ఈ సినిమా చూసిన తర్వాత చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతాయి లోపల. ఇది ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేని మూవీ. ఖచ్చితంగా ఫ్యామిలీతో చూడొచ్చు, నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవచ్చు. ది తాజ్ స్టోరీ ఇది చారిత్రాత్మక అంశాలను ఆధారంగా సాగే ఒక వివాదాస్పద చిత్రం. ఈ మూవీకి 5కి 3 రేటింగ్ ఇవ్వచ్చు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలి అంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ తిరుపతి అబ్బాయి మరో మంచి వీడియోతో మీ ముందుకు